రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇద్దరు భార్యలు. సీతాపురం అనే గ్రామంలో రామారావు సావిత్రి అనే దంపతులు నివసించేవారు. రామారావు అదే ఊళ్ళో భూస్వామి. ఇలా వారి కాపురం చూడముచ్చటగా ఉండేది. కానీ రామారావు దంపతులకు సంతానం లేదు. ఇక పాపారావుది మధ్యతరగతి కుటుంబం. పాపారావు మోసాలు చేసుకుంటూ ఊరూరు తిరిగేవాడు. పాపారావు చెల్లెలి పేరు వసంత. పాపారావు తన చెల్లెల్ని ఎలాగైనా గొప్పింటి ఇల్లాలుగా పంపించాలని అనుకుంటాడు. ఇలా అదే ఊరిలో వెంకటయ్య, రాజమ్మ అనే పేద దంపతులు నివసించేవారు. వారికి కూడా సంతానము లేదు. వారు కూడా పిల్లలు లేకపోవడంతో చాలా బాధపడేవారు. వెంకటయ్య, రాజమ్మ అదే ఊళ్ళో కూలి పని చేస్తూ జీవనోపాధి కొనసాగించేవారు. ఇలా జరుగుతుండగా, ఏంటి సావిత్రి అలా ఉన్నావు? మనకింకా సంతానం లేదు కదండి. నన్నేం చేయమంటావు సావిత్రి? డబ్బు ఉన్న వాళ్ళందరికీ సంతానం ఉండదని చెబుతారు. ఎన్ని మందులు వాడాము, అయినా మనం పెట్టి పుట్టలేదు. మీరు కోపగించుకోనంటే ఒక మాట చెప్తాను. పర్వాలేదు, చెప్పు సావిత్రి. ఏమీ లేదండి. సంతానం కోసం మీరు మరో పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఏంటి సావిత్రి, నీ నోటి నుండి రావాల్సిన మాటేనా ఇది? నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావా? నాకేంటో ఆ చిన్నారి చేతులు సృష్టించాలని, ఆ చిట్టి పాదాలు నా గుండెల మీద చిందులు తొక్కాలని, ఆ వచ్చిరాని మాటలు విని ఆనందించాలని ఆశగా ఉంది. సావిత్రి, మొన్న ఈ మధ్య ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మందులు రాసి ఇచ్చారు. ఇవి చాలా మంచి మందులు అని అన్నారు కదా, అవి వాడి చూద్దాం. భగవంతుని అనుగ్రహం కలిగితే ఎంతోసేపు పట్టదు. ఇలా పాపారావు తన చెల్లెళ్ళను తీసుకొని సీతాపురం గ్రామానికి వస్తాడు. అప్పుడు అక్కడ ఆ ఊళ్ళో పెద్ద భూస్వామి రామారావు అని తెలుసుకొని తన చెల్లెల్ని తీసుకొని రామారావు ఇంటికి వస్తాడు. అయ్యా, మేము పక్క ఊరు నుండి వచ్చామయ్యా. ఈ ఊర్లో ఎవరూ మాకు పని ఇవ్వడం లేదయ్యా. ఏదైనా పని ఉంటే చెప్పండి, చేస్తాం. మాకిప్పుడు పని వాళ్ళ అవసరం లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు. అప్పుడు అక్కడే ఉన్న సావిత్రి ఇలా అంటుంది. ఏవండి, ఎలాగో మనకు పిల్లలు లేరు. మీరా పొద్దున్నే పొలం పనులకు వెళ్ళి సాయంత్రం వరకు తిరిగి రారు. నాకు ఇంట్లో ఏమీ తోచడం లేదు. ఆ అమ్మాయిని పని మనిషిగా పెట్టుకుంటే ఇంటి పని చేస్తుంది, నాకు కాస్త తోడుగా ఉంటుంది. సరే, నీ ఇష్టం సావిత్రి. ఇలా పాపారావు తన చెల్లెల్ని అక్కడ వదిలిపెట్టి వెళ్తాడు. ఇటు వసంత చక్కగా ఇంటి పనులన్నీ చేస్తూ సావిత్రికి తోడుగా ఉంటుంది. ఇలా జరుగుతుండగా ఒకరోజు సావిత్రి ఇలా అనుకుంటుంది. నాకు ఎలాగో పిల్లలు పుట్టడం లేదు. వసంతని నా భర్త రామారావుకు ఇచ్చి పెళ్లి చేస్తే వారికి పుట్టబోయే పిల్లలతో ఇల్లంతా కలకలలాడుతుంది. ఇక నాకు సంతానం లేదన్న బాధ తీరుతుంది. ఇలా ఒకరోజు, ఏమండి, మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. చెప్పు సావిత్రి. వసంత గురించి మీ అభిప్రాయం? వసంత తెలివైనది, అలాగే పెద్దలంటే కూడా గౌరవం. పైగా నిన్ను చాలా బాగా చూసుకుంటుంది. అదేనండి, మనకు ఎలాగో పిల్లలు లేరు కాబట్టి మీరు వసంతను పెళ్లి చేసుకున్నారనుకోండి, అప్పుడు పుట్టబోయే పిల్లలతో ఇల్లంతా కలకలలాడుతుంది. మనకు పిల్లలు లేరన్న బాధ తీరుతుంది. చూడు సావిత్రి, నిజమే. కానీ తెలిసి నువ్వే నీ కాపురాన్ని నాశనం చేసుకుంటున్నావని అనిపిస్తుంది. డబ్బు మనిషిని ఎంతకైనా దిగదారుస్తుంది. ఈరోజు మనతో మంచిగా ఉన్నవారే రేపు మనకు శత్రువులు కావచ్చు. మీరు ఎన్నైనా చెప్పండి, మీరు వసంతను పెళ్లి చేసుకోవాల్సిందే. నాకు
మనకు సంతానం కలుగుతుందన్న నమ్మకమూ లేదు. మీరీ పెళ్లి చేసుకోకపోతే నేను ఉరిపోసుకొని చస్తాను. అదేంటి సావిత్రి, నువ్వు లేకుండా నేను ఉండగలనా? సరే, నీ ఇష్టం. ఇలా సావిత్రి రామారావుతో వసంత పెళ్లి జరిపిస్తుంది. ఇలా కొన్ని రోజులు గడిచాక వసంత అన్నయ్య పాపారావు వసంత ఇంటికి వస్తాడు. అమ్మా, నేను ఇక్కడ బాగా చూసుకుంటున్నారా? అన్నయ్య, అక్క చాలా మంచిది. ఒక అమ్మ కడుపున పుట్టలేదు కానీ నన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటుంది. అక్క గురించి ఏమైనా అనుకుంటే మహాపాపం. అన్నయ్య, ఈ ఇంట్లో నాకు ఎటువంటి లోటు లేదు. బావగారు కూడా నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. చూడమ్మా, ఇప్పుడు అంతా ఇలాగే ఉంటుంది. రాను రాను మనసుల మనస్తత్వాలు మారుతూ ఉంటాయి. ఒకవేళ అదృష్టం బాగా లేక బావగారు చనిపోయారనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలాగూ పరాయి దానివి. అప్పుడు నిన్ను ఎవరు చూస్తారు? నిన్ను చూసి నేను, నన్ను చూసి నువ్వు ఏడవాలి. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు. సరే అన్నయ్య, అదంతా నేను చూసుకుంటాను. ఇలా పాపారావు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు వసంత రామారావుతో ఇలా అంటుంది. చూడండి, ఈ ఇంట్లో నాకు ఏం స్వతంత్రం ఉంది? ఏం కావాలన్నా అక్కయ్యను డబ్బులు అడగాల్సి వస్తుంది. అక్కయ్య అయిన దానికి కాని దానికి అనవసరపు ఖర్చులు చేస్తుంది. వసంత, ఈ క్షణం నుంచి ఇంటి బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఖర్చులన్నింటికి నువ్వే జవాబుదారీ. అదంతా నేను చూసుకుంటానండి. ఇలా జరుగుతుండగా సావిత్రి గర్భవతి అవుతుంది. అప్పుడు రామారావు చాలా సంతోషిస్తాడు. ఇలా వసంత అన్నయ్య పాపారావు వసంత ఇంటికి వస్తాడు. చూడమ్మా, మీ అక్కయ్యకు కొడుకు పుడితే నీ గతేంటి? నిన్ను నమ్ముకున్న నా గతేంటి? పోనీలే అన్నయ్య, వాళ్ళు పిల్లల కోసం ఎన్నో ఏళ్ల నుంచి తప్పిస్తున్నారు. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. అలా జరిగితే మళ్ళీ మనకు కష్టాలు తప్పవు. అవే మాటలు అన్నయ్య. ఆమెకు కొడుకు పుడితే ఇక నీ ఆటలు సాగవు. పిల్లాడి మీద ప్రేమతో బావగారు మీ అక్కను బాగా చూసుకుంటాడు. అయితే నేనేం చెయ్యాలన్నయ్య? చూడమ్మా, అదంతా నేను చూసుకుంటాను. ఇలా కొన్ని నెలలు గడిచాక రామారావు వ్యాపారం నిమిత్తం పట్టణానికి వెళ్ళవలసి వస్తుంది. వసంత, నేను పట్టణానికి వెళ్తున్నాను. నేను వచ్చేంత వరకు సావిత్రిని జాగ్రత్తగా చూసుకో. మీరు అంతలా చెప్పాలా? నాకు తెలియదు. మీరు వెళ్ళిరండి, నేనంతా చూసుకుంటాను. ఇలా రామారావు పట్టణానికి వెళ్తాడు. ఇటు సావిత్రికి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రిలో చేరుస్తారు. ఇలా సావిత్రి మగబిడ్డకి జన్మనిస్తుంది. సావిత్రి స్పృహలో లేకపోవడంతో పాపారావు ఆ బిడ్డను తీసుకొని ఓ చెట్టు కింద వదిలేసి వెళ్తాడు. అప్పుడు అటువైపు వెళ్తున్న వెంకటయ్య పిల్లాడి ఏడుపు విని అక్కడికి వచ్చి పిల్లాడిని చూస్తాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ పిల్లాడిని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు అతని భార్య, ఎవరయ్యా ఈ పిల్లాడు? ఈ బాబు నాకు చెట్టు కింద దొరికాడు. ఎవరో ఈ పిల్లాడిని వదిలేసి వెళ్ళిపోయారు. ఈ పిల్లాడు దొరబాబులా ఉన్నాడు, మనం పెంచుకుందాం. సరే రాజమ్మ. ఇటు సావిత్రి స్పృహలోకి రావడంతో, వసంత, నా బాబు ఎక్కడా? అక్క, బాబు పుట్టిన కొద్దిసేపటికే చనిపోయాడు. అయ్యో భగవంతుడా, నేనెంత పాపాత్మురాల్ని! కనీసం నా బాబును ఒక్కసారన్నా చూపించండి. వద్దక్క, నువ్వు చూస్తే తట్టుకోలేవు. అసలే పిల్లాడు అవిటివాడిగా పుట్టాడు. నా బాబును కనీసం కల్లారా కూడా చూసుకోలేకపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇలా ఈ విషయం తెలుసుకున్న రామారావు ఇంటికి వస్తాడు. ఇలా రామారావు సావిత్రి దిగులుతో ఉండడం గమనించిన పాపారావు ఇలా అంటాడు. చూడు బావా, మీరు అక్కని ఓదార్చాల్సింది పోయి మీరే ఇలా దిగులుగా ఉంటే ఎట్లా? లేక లేక మీకు సంతానం కలిగింది. కానీ ఆ భగవంతుడు మీకు సంతానం ఇచ్చినట్లే ఇచ్చి తీసుకెళ్లారు.
ఇలా వెంకటయ్య రాజమ్మ పిల్లాడికి విజయ్ అని పేరు పెట్టి ఎంతో అపురూపంగా చూసుకునేవారు. ఇలా జరుగుతుండగా పాపారావు తన చెల్లెలితో ఇలా అంటాడు, వసంత, ఇక మనం చేయాల్సిందల్లా సావిత్రిని ఇంట్లో నుంచి బయటకి పంపించి వేయడం. అదంతా తొందరగా అవదన్నయ్యా, కొంచెం సమయం పడుతుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. విజయ్ స్కూల్కు వెళ్ళి చదువుకునేవాడు. ఇటు వసంత సావిత్రితో ఏదో రకంగా గొడవ పడుతూనే ఉండేది. ఇలా వసంత సావిత్రితో ఇంటి పనంతా చేయించేది. సమయానికి సరిగ్గా భోజనం కూడా పెట్టేది కాదు. ఇటు రామారావు ఇవేమీ పట్టించుకునేవాడు కాదు. ఇలా ఒకరోజు సావిత్రి కూరగాయలు తీసుకొని వస్తుండగా అప్పుడు విజయ్ స్కూల్ నుండి ఇంటికి వెళ్తాడు. అప్పుడు సావిత్రి కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన విజయ్ ఆమె దగ్గరికి వెళ్ళి మొహంపై నీళ్లు చల్లుతాడు. అప్పుడు తేరుకున్న సావిత్రి, ఏంటమ్మా నీకేమైంది? కాస్త నీరసంగా ఉంది, కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంతకీ నువ్వు ఎవరు బాబు? నా పేరు విజయ్, నేను ఈ పక్క వీధిలో ఉంటానమ్మా. ఇంతకీ మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు బాబు? మా అమ్మా నాన్న కూలి పని చేస్తారు. మీరు మా ఇంటికి రండి, చాలా నీరసంగా ఉన్నారు. కాసేపు విశ్రాంతి తీసుకొని తరువాత వెళ్ళండి. అప్పుడు ఆ పిల్లాడిని చూసి సావిత్రి ఇలా అనుకుంటుంది, నా కొడుకే బ్రతికి ఉంటే ఇంతటి వాడయ్యేవాడు. ఇలా సావిత్రి విజయ్ని తీసుకొని తన ఇంటికి వెళ్తుంది. అప్పుడు సావిత్రి విజయ్కి బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తుంది. చూడు బాబు, నేను కూడా నీకు అమ్మలాంటి దాన్ని, అప్పుడప్పుడు వస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుండి పంపిస్తుంది. ఇదంతా చూసిన రామారావు, ఏంటి సావిత్రి, మనంతస్తేంటి వాళ్ళంతస్తేంటి, ఇలా అలగా జనాన్ని ఇంటికి తీసుకువస్తావా? అది కాదండి. ఇక నువ్వు నాకేమీ చెప్పకు. ఇంకోసారి ఇలా జరిగిందో బాగుండదు. ఇలా జరుగుతుండగా విజయ్ ఒకరోజు తన పుట్టినరోజు సందర్భంగా సావిత్రి దీవెనలు తీసుకుందామని సావిత్రి ఇంటికి వస్తాడు. అప్పుడు అక్కడ రామారావు, వసంత ఉంటారు. అసలు నిన్ను లోపలికి ఎవరు రమ్మన్నారా? ఈరోజు నా పుట్టినరోజండి, అమ్మగారి దీవెనలు తీసుకుందామని వచ్చాను. ఒరేయ్, ఇక్కడి నుండి వెళ్తావా లేదా? ఒక్కసారి అమ్మగారిని పిలవండి. చెప్తే వినపడటం లేదా అంటూ రామారావు విజయ్ని ఇష్టం వచ్చినట్లు కొడతాడు. అప్పుడు విజయ్ ఏడుపు విని సావిత్రి అక్కడికి వస్తుంది. అయ్యో కొట్టకండి. ఇలా సావిత్రి ఎంత చెప్పినా రామారావు వినకుండా పిల్లాడిని బయటికి పంపించి వేస్తాడు. ఇలా విజయ్ ఏడ్చుకుంటూ ఇంటికి వస్తాడు. అప్పుడు రాజమ్మ ఇలా అంటుంది, నిన్ను ఎవరు కొట్టారు బాబు? అయ్యగారు. అయ్యో, పసిపిల్లాడని కూడా చూడకుండా కొట్టారు. వాళ్ళ కాళ్ళు వడిపోను, వాళ్ళ చేతులు వడిపోను, వాళ్ళు మనుషులా పశువులా అంటూ శాపనార్థాలు పెడుతుంది. అప్పుడు సావిత్రి బాబును చూడడానికి వెంకటయ్య ఇంటికి వస్తుంది. బాబుకి ఎలా ఉందమ్మా? ఆసుపత్రికి తీసుకెళ్ళి వచ్చాం. డాక్టర్ గారు మందులు రాసిచ్చారు. కోలుకోవడానికి 2-3 రోజులు పడుతుందని చెప్పారు. అప్పుడు సావిత్రి కొన్ని డబ్బులు ఇచ్చి బాబుని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది. ఇలా సావిత్రి విజయ్ ఇంటికి వెళ్ళి రావడం రామారావుకు తెలుస్తుంది. అప్పుడు రామారావు కోపంతో ఇలా అంటాడు, చూడు సావిత్రి, నేను ఎంత వద్దని చెప్పినా వినకుండా మాటిమాటికి ఆ పిల్లాడి ఇంటికి ఎందుకు వెళ్తున్నావు? నాకు ఆ చిన్న పిల్లాడి మీద చెప్పలేనంత ప్రేమ ఏర్పడింది. మన పిల్లాడే బ్రతికుంటే అంతటి వాడు అయ్యేవాడు. నేను ఎంత చెప్పినా వినకుండా మన ఇంటి పరువు బజారుకిడుస్తావా? ఇక నీకు ఈ ఇంట్లో స్థానం లేదు, వెళ్ళిపో అని రామారావు సావిత్రిని ఇంటి నుండి బయటికి పంపించి వేస్తాడు. ఇటు రామారావు సావిత్రిని బయటికి పంపించి వేయడంతో పాపారావు వసంతలకి ఆడిందే ఆట, పాడిందే పాట. వసంత రామారావును
గదిలో బంధిస్తుంది. సమయానికి సరిగ్గా భోజనం కూడా పెట్టేది కాదు. ఇలా సావిత్రి కూలి పని చేసుకుంటూ జీవనోపాధి కొనసాగించేది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక విజయ్ పెద్దవాడవుతాడు. ఇలా ఒకరోజు వెంకటయ్య రామారావు ఇంటికి వెళ్తాడు. రామారావును చూసి చలించిపోతాడు. బాబుగారు, ఏంటండి ఇలా ఉన్నారు? అంతా నా తలరాత. పాముకి పాలు పోసి పెంచితే అది విషమే కక్కుతుంది. చూడు బాబు, నీకు పెళ్ళయిందా? అయిందండి. అయితే నువ్వు నీ భార్య అన్యోన్యంగా ఉంటారా? చాలా అన్యోన్యంగా ఉంటామండే. నా భార్య నేను గీసిన గీత దాటదు. నాకు అటువంటి ఇల్లాలే ఉండేది. ఆమె మహాలక్ష్మి. ఉన్నన్నాళ్ళు ఇల్లు కలకలలాడుతూ ఉండేది. నేను వద్దన్నా వినకుండా నా భార్య నాకు రెండో పెళ్లి చేసింది. ఇప్పుడు అది నన్ను ఇలా ఏడిపిస్తుంది. అవును, ఇంతకీ మీ భార్య నువ్వు చెప్పిన మాట వినపోతే నువ్వేం చేస్తావు? ఇష్టం వచ్చినట్లు కొడతానండే. ఇప్పుడు ఈ దుర్మార్గురాలని ఏం చేయాలి? దాని మాటలకు మురిసిపోయేవాడిని. ఇంటి పెత్తనమంతా ఆమెకే అప్పగించాను. ఆమె ఎలా చెప్తే అలా నడుచుకునేవాణ్ణి. అలా చేశాను కాబట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను అంటూ బాధపడతాడు. ఇటు సావిత్రి వయసు మీద పడటంతో కూలి పనికి ఆరోగ్యం సహకరించేది కాదు. ఇలా ఒకరోజు సావిత్రి కూలి పనికి వెళ్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు విజయ్ సావిత్రిని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. డాక్టర్ను తీసుకొని వస్తాడు. డాక్టర్ సావిత్రిని పరీక్షించి మందులు రాసి ఇస్తాడు. చూడు విజయ్, సావిత్రి చాలా నీరసంగా ఉంది. ఈ మందులు వాడండి. అప్పుడు విజయ్ తల్లిదండ్రులు వెంకటయ్య, రాజమ్మ సావిత్రిని చూసి, అమ్మగారు, ఏంటి ఇలా అయిపోయారు? ఏం చేయమంటారు? మా ఆయన నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. ఇప్పుడు కూలి పని చేస్తూ బ్రతుకుతున్నాను. అమ్మగారు, అయ్యగారు ఆరోగ్యమేం బాగలేదండి. వసంత ఆయన్ని ఒక గదిలో బంధించి నానా హింసలు పెడుతుందండి. సమయానికి సరిగ్గా భోజనం కూడా పెట్టడం లేదు. ఇలా సావిత్రి, విజయ్, వెంకటయ్య, రాజమ్మ కలిసి రామారావు ఇంటికి బయలుదేరుతారు. ఇలా రామారావు పాపారావును చూసి గదిలో నుంచి బయటకి వస్తాడు. వసంత్ ఎక్కడ చెప్పు, లేదంటే నీకు పోలీసులను పట్టిస్తా. వసంత్ ఎక్కడ చెప్పు, లేదంటే నిన్ను పోలీసులకు పట్టిస్తా. పెంచిన కుక్క కాలు కరిచిందంటూ నా దగ్గర ఉంటూ నాకే ద్రోహం చేస్తారా? నీ కొడుకును చంపలేదు బావా. అయితే ఏం చేశావు? నీ కొడుకును చెట్టు కింద వదిలి వెళ్ళాను. అప్పుడు సావిత్రి, విజయ్, వెంకటయ్య, రాజమ్మ అక్కడికి వస్తారు. అప్పుడు వెంకటయ్య ఇలా అంటాడు, ఆ బాబాయ్ ఎవరో కాదండి, ఈ బాబేనండి. ఆ రోజు నేను ఇంటికి వెళ్తుండగా అటువైపు పిల్లాడి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అప్పుడు నేను ఆ చెట్టు కిందికి వెళ్ళి చూసేసరికి పసిపిల్లవాడున్నాడు. మాకు ఎలాగూ సంతానం లేకపోవడంతో ఆ పిల్లాడిని తీసుకొని పెంచుకున్నాము. ఆ బాబు ఈ బాబేనయ్యా. అప్పుడు రామారావు, బాబు విజయ్ అంటూ దగ్గరికి వెళ్తాడు. నీ పెళ్ళాం గెంటేసిన చేతులతో బాబుని ఎలా పట్టుకుంటారు? నాన్న, తొందరపడకండి. నీకేం తెలియదురా, నువ్వు కుర్రాడివి. ఇతన్ని ఏం చేసినా పాపం లేదు. మహాపాపాత్ముడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను చేసిన పాపాలే నన్ను పట్టి పీడిస్తున్నాయి. సావిత్రి, మంచి జీవితాన్ని నాశనం చేసుకున్నా. ఉత్తమ భర్తలా ప్రవర్తించలేకపోయాను. నేను మహా అపరాధిని. నిన్ను అష్టకష్టాలు పెట్టాను. సావిత్రి, నన్ను క్షమించవా? మిమ్మల్ని క్షమించడానికి నేనెంతటి దాన్ని? విజయ్ మన కొడుకా? అందుకే బాబుని చూసినప్పుడల్లా ఏదో చెప్పలేని ప్రేమ కనిపిస్తుంది. నువ్వు నా కొడుకైతే బాగుండునని ఎన్నోసార్లు నేను అనుకున్నా. ఇలా వసంత అక్కడికి వస్తుంది. అప్పుడు పాపారావు, వసంత ఇలా అంటారు, అయ్యా, మమ్మల్ని క్షమించండి. సీతారాముల వంటి మిమ్మల్ని విడదీయాలని చూశాము. మేము చాలా పెద్ద తప్పు చేశాము. మమ్మల్ని మన్నించండి. ఇకనైనా మీకు సేవ చేసే భాగ్యం కలిగించండి.
మా తప్పు తెలుసుకున్నాము. ఇక నుండి ఇటువంటి పొరపాటు ఎప్పుడూ చేయము. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళను క్షమించండి. ఇక మీదట అందరం కలిసే ఉందాం. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.